నీకు బొర్రెక్కున్నది, నీ పర్సనాలిటీ మంచిగా లేదు, నువ్వు ఏం చక్కగా ఉన్నావు, నీకు ఆట కూడా ఆడనీకే రాదు, నువ్వు బాగా లంబసూడ ఉండేసరికి నీకు ఆట చక్కగా ఆడనీకి అత్తలేవు, నువ్వు వేస్ట్ అని చెప్పి ఒక పెద్ద మేడము కాంగ్రెస్ ఉంటుంది కదా, గా మేడం అనుడితోటి పెద్ద రచ్చ చర్చకైంది. తర్వాత దాని మీద పెద్ద లొల్లే జరిగింది. ఇటు క్రికెట్ అభిమానులు కూడా గట్టిగానే ఫైట్ చేసిళ్ళు. ఎవరి గురించి అన్నదయ్యాగా పెద్ద మేడం అని అంటే రోహిత్ శర్మ సార్ ఉన్నాడు కదా, ఆయన బాడీ షేమింగ్ను దృష్టిలో పెట్టుకొని అనరాని మాటలు అనుకుంటా ఉన్నట్టుండి ఒక పోస్ట్ పెట్టేసరికి వైరల్ అయింది. ఎవరైతే రోహిత్ శర్మ సార్ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా రిటర్న్ కౌంటర్ గట్టిగానే ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఈ ముచ్చట్లల్లా ఇంకా కొంతమంది పెద్దలు రియాక్ట్ అవ్వకుండా మేడంను ఏకి పారెత్తున్నారు. ఇంతకు ఎవరా పెద్ద మనిషి, ఏమా క్రికెట్ ముచ్చట చూడాలని ఉన్నది కదా, వార్త తెచ్చిన పురాగా చూడుండ్రి. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశం చేసుకుంటా కాంగ్రెస్ నాయకురాలు షామా అహ్మద్ ఏమైతే చేసిన మాటలు ఉన్నాయో, కామెంట్లు కౌంటర్లు, ఆమెకు రిటర్న్ కౌంటర్ ఇచ్చుకుంటా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మస్తు ఘాటుగా రియాక్ట్ అయ్యిండయ్యా. మీకు నాజుగ్గా ఉండేవాళ్ళు కావాలంటే మోడలింగ్ కు పోవాలనుకుంటా కామెంట్ పెట్టుకుంటా వచ్చిండు. సర్ఫరాజ్ ఖాన్ కూడా అధిక బరువుతోనే ఉన్నాడు అని విమర్శన చేసుకుంటా వచ్చిండు. కానీ అతను ఒక టెస్ట్ మ్యాచ్ లో ఇండియా తరఫున 150 పరుగులు చేసి ఆపై 2-3 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిండు. అప్పుడు బరువుతో సమస్య ఏముండేది అని ఎదురు ప్రశ్న వేసిండు. ఇక శరీర పరిణామానికి క్రికెట్ తోని ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నా అని చెప్పి సునీల్ గవాస్కరం సార్ చెప్పుకుంటా వచ్చిండు. మనం అసలు ఆడగలుగుతామా లేదా అనేది మన మానసిక బలమైనటువంటి ఆలోచన మీదనే ఆధారపడి ఉంటా తప్ప వేటు ఫ్యాటు లాసు మీద ఉండదని చెప్పి కరాఖండ్గా చెప్పుకుంటా గడ్డి పెట్టినట్టే మాట్లాడబట్టిండు. మరి ఎందుకయ్యా సునీల్ గవాస్కరం సార్ ఉన్నట్టుండి మేడం మీద గంత గరానికి రావట్టిండనంటే మొన్నట్లు అయినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల భాగంగా ఆదివారం న్యూజిలాండ్ తోని అయిన మ్యాచ్ లా రోహిత్ శర్మ 17 బాళ్లల్లా 15 ఉరుకులు వేసి అవుట్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు షామా అహ్మద్ మేడము ఇక ఈ స్టార్ క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మను ఉద్దేశం చేసుకుంటా రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని బరువు తగ్గాలని చెప్పని అన్నది. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యిండేమో గానీ అంత సినిమా లేదని చెప్పి కామెంట్లు కొంచెం ఎడ్డిచ్చినట్టే చేసుడుతోని ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపింది. ఆమెను యాంటీగా చాలా మంది గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రు. అయితే సచిన్, కోహ్లీ, ధోనీలతోనూ ఓలుత్తా రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని కూడా షామా మహమ్మద్ మేడం అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇక ఇప్పటి వరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేనని కూడా కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా ఏం కోపమో ఏమో ఈయన మీద ఆమెకు తెలియదు కానీ కొంచెం ఇజ్జత్ తీసే మాటలే మాట్లాడబట్టింది. ఇక ఈ మ్యాచ్ లా భారత్ 44 ఉరుకుల తేడాతోని గెలిచినప్పటికీ షామా తన పోస్టుల శర్మ మీద విమర్శలు గట్టిగానే గుప్పుడుతోటి ఇప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్లు సంచలనమై కూర్చున్నది. ఇక ఓ పక్కన రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే నాన్ స్టాప్ గా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు షామా మహమ్మద్ మేడంకు. అయితే షామా మహమ్మద్ కామెంట్ల మీద బీసీసీఐ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. ఛాంపియన్ ట్రోఫీల భాగంగా సెమీఫైనల్ కు దూసుకుపోయినటువంటి వాళ్ళ మీద కీలకంగా మీరు ఇట్లా మాట్లాడు తప్పు, ఇటువంటి కామెంట్లు మీరు చేయొద్దు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా ఇటువంటి దిగజారుడు మాటలు ఎందుకు అని చెప్పి మస్తుగా రానికి వచ్చింది. ఇంకా అంతేనే కాకుండా రోహిత్ శర్మ వాళ్ళ నాయన కూడా గట్టిగానే కౌంటర్కి వచ్చిండు. అసలు ఆమెకు బుర్రా బుద్ధి ఏం లేదు, ఒక మొగాన్ని బాడీ షేమింగ్ గురించి మాట్లాడతావా, నీ గురించి కూడా మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. అయినా నీకు క్రికెట్ కి ఏం సంబంధం, నీకు నా కొడుకు గురించి అనాల్సిన ఆలోచన నీకేమన్నున్నదా? వాడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్, గసొంటి భారతదేశానికి గొప్ప పేరును తెచ్చే టోన్ మీద గిసొంటి బాడీ షేమింగ్ గురించి మాట్లాడతావా, నువ్వు అసలు ఏం మనిషి అని చెప్పి కొంచెం గట్టిగానే కౌంటర్లు ఇచ్చిండు. సరే మరి ఇక్కడతోని ఈ పంచాయతీ ఆగిపోతుందా, లేకపోతే సునీల్ గవాస్కర్ సార్ చెప్పిన దానికంటే ఇంకెక్కువ మంది రియాక్ట్ అయ్యి ఈ పంచాయతీ పెద్దగా అవుతుందా? మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కానీ ఏ మాట కామాటే ఆట మంచిగా ఆడతా అండా, నేర్పుగా ఓర్పుగా మానసికంగా పర్ఫెక్ట్గా ఉన్నాడా, ఆటలో అతని సత్తా ఏందనేది చూడాలి. కానీ ఇక ఆట అయిపోయిన తర్వాత గ్రౌండ్ వెనకాల పోయి ఏం చేస్తాడనేది ఈ పిచ్చి పిచ్చి కూతలు మాటలు తగ్గించుకోవాలని చెప్పి చాలా మందే షామా మహమ్మద్ మేడం కైతే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రయ్యా.